సృష్టి భూమాతకి సృష్టి యొక్క శక్తి నశించిపోయింది. ఎందుకని? ఈ అడ్డుగోడల వల్ల, పనికిరాని చెత్త మాటల వల్ల. అద్భుతమైన సృష్టి భూమి మీదకి దిగకపోవటం వల్ల ఇది నిర్వీర్యమైపోయింది. గుండె బండవారిపోయింది. ఇదైపోయింది భూమండలం. భూమి కూడా భూమాతే. అలాంటి సృష్టికి ఎనర్జీస్ సత్యంతో కూడుకున్నటువంటి వాకులతో ఉన్న వాళ్ళ శక్తి కానీ, పైనుంచి వచ్చే వాటిని కానీ దింపటానికి కానీ దానికి ఎంతో ఒక ఇది ఉంది, కారణం ఉంది. ఆ కారణంతో కార్యం చేయడానికి కొంతమంది దేవతలు భూమి మీద దిగొచ్చారు. వారు మాత్రమే ఆ పని చేయగలరు, అందరూ చేయలేరు. అలాంటి అద్భుతమైన శక్తిని దివి నుంచి భూమికి దింపడానికి వచ్చిన విషయంలో జరిగేదానికి ఎన్నో రకాలైన సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఇక్కడ అర్థం కాని స్థితి కదా, అజ్ఞానులు ఎక్కువ కదా, 3/3 99 వాళ్ళే. మరి వాళ్ళకి తెలిసిన జీవితమే కరెక్టు, లేదంటే ఇది తప్పు, లేదంటే వీళ్ళు నాశనం అయిపోతున్నారు, లేదంటే వీళ్ళు నాశనం చేస్తారు. ఇదే మరి అలాంటి పరిస్థితుల్లో కూడా చెప్పాల్సినవి చేయాల్సిన పరిస్థితుల్లో కూడా ఒక భిన్నమైన స్థితిలో నుంచి నాకు కొన్ని మాటలతో కొన్ని చేతలతో నాకు బీపీ వచ్చింది. చాలా చాలా కోపం వచ్చేసింది. కోపం అంటే నేను ఇంత ప్రయత్నం చేస్తున్నాను ఎవరి కోసం, నా కోసం. నా కాపురం నేను చేసుకోలేక, నా ఇంట్లో నేను ఉండలేక ఇంత కష్టపడుతున్నాను. ఎందుకు అర్థం చేసుకోవట్లేదు వీళ్ళు అనుకున్నా. ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అన్న జ్ఞానం అప్పుడు, కానీ ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకోలేరు అన్న జ్ఞానం ఇప్పుడు. సైన్స్ తెలియని వాడికి భగవద్గీత గురించి చెప్తే ఏం అర్థమవుతుంది చెప్పండి? చేలో పని చేసుకుని వైద్యు అంత తిని సంపాదించుకుని తిని పడుకునే వాడిని తీసుకొని సైన్స్ చెప్తే ఏమర్థమవుతుంది? అలాగే నేను ఎంత గొప్పవారైనా వారి సబ్జెక్ట్లో వాళ్ళు గొప్పే కానీ విశ్వశక్తి రహస్యాల్లో గొప్ప కాదు అని నేను అర్థం చేసుకున్నాను. గొప్ప అంటే వాళ్ళకి అర్థం కాదు, గొప్ప కాదండి, ఇక్కడ తక్కువ కాదు. వాళ్ళు చేసే విషయంలో మిన్నంటి ఉన్నారు, కానీ అన్నీ అందరికీ అర్థం కావు. కొన్ని మాత్రం కొందరికే అర్థమవుతాయి అనేది ఇప్పుడు అర్థం చేసుకున్నాను. కానీ ఈ స్థితి అప్పుడు నాకు లేదు.